చూడండి ఈరోజు వచ్చేసి బెంజ్ మోడల్. అది బెంజ్ మోడల్ ఎలా ఉందో అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది బెంజ్ చూడండి, బెంజ్ కారు సింబల్ ఇలా ఉంటుంది. బెంజ్ది చేసి చూడండి, దీని మోడల్ ఎలా ఉంది, దీన్ని ఎట్లా డ్రైవింగ్ చేయాలనేది మొత్తం చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, మొత్తం మధ్యలో స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు ఫ్రెండ్స్. స్టార్టింగ్ నుంచి చూడండి. ఇది వచ్చేసి బెంజ్ ఫ్రెండ్స్. దీని మోడల్ లోపలికి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, దీనికి ఇది వచ్చేసి బెంజ్ లోపల ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. సీట్లు గిట్ల ఇట్లా ఉంటుంది. ఇది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, దీనికి బ్రేకు, ఎక్సిలేటరు ఇవే ఉంటాయి ఫ్రెండ్స్. క్లచ్ అయితే ఉండదు. ఇగో దీనికి వచ్చేసి హ్యాండ్ బ్రేక్ అనేది ఇక్కడ లాస్ట్ ఉన్నాం చూడండి ఫ్రెండ్స్. నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మన పి అంటే ఇది ఏంటి హ్యాండ్ బ్రేక్ ఫ్రెండ్స్. తీస్తున్నప్పుడు దీన్ని ఒత్తి తీయాలి ఫ్రెండ్స్. ఇక దీనికి వచ్చేసి కీ ఇక్కడ పెట్టాలి ఫ్రెండ్స్. కీ మోడల్ ఇది. ఇది వచ్చేసి బెంజ్ కీ ఫ్రెండ్స్. చూడండి, నేను కూర్చొని స్టార్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇది వచ్చేసి బెంజ్ కీ మోడల్ ఇట్లా ఉంటుంది. నేను ఇక్కడ పెట్టాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టేసి కింద బ్రేక్ ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. బ్రేక్ ప్రెస్ చేసుకుంటే ఇది ఇట్లా అంటేనే స్టార్ట్ అవుతుంది. బ్రేక్ ప్రెస్ చేయకుండా మాత్రం స్టార్ట్ కాదు ఫ్రెండ్స్. చూడండి, బ్రేక్ ప్రెస్ చేసి స్టార్ట్ చేస్తున్నా. ఇది స్టార్ట్ అయింది చూడండి ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి గేర్ రాడ్ ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, గేర్ రాడ్, గేర్లు వచ్చేసి ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఇగో ఈ లివర్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి గేర్ రాడ్. దీన్ని ఇట్లా అంటే కిందికంటే డి అంటే డ్రైవింగ్, డి అంటే డ్రైవింగ్. చూడండి ఫ్రెండ్స్, అలా డ్రైవింగ్ అని పడ్డా చూడండి. డి అంటే డ్రైవింగ్. చూడండి, ఎన్ అంటే న్యూట్రల్, ఆర్ వచ్చిందా రివర్స్. ఇగో రివర్స్ ఇందులో కూడా పట్టేసింది చూడండి, రివర్స్. దీనికి వచ్చేసి పి అనేది ఇక్కడ సైడ్కి ఉంటుంది ఫ్రెండ్స్. బటన్ ఇగో ఇది ఉందిగా, ఇది ఉంది చూడండి. నేను ఏలు పెట్టిన ఇది లివర్కే సైడ్కి ఉంటుంది. దీని సైడ్కి ఇట్లా ఒత్తితే పి అంటే పార్కింగ్. పార్కింగ్ మూలకి వచ్చేసింది చూడండి. ఈ సైడ్కి ఒత్తితే పార్కింగ్ అన్నట్టు. ఇక్కడ సైడ్కి వచ్చేసిందా ఇగో ఇది. మళ్ళీ దీన్ని వస్తే ఇగో కిందికంటే డ్రైవింగ్, మధ్యలో అంటే న్యూట్రల్, ఇలా అదంటే డ్రైవింగ్. చూసారు కదా ఫ్రెండ్స్. ఇది దీన్ని మాత్రం ఇక్కడ సైడ్కి వత్తుతేనే పార్కింగ్ అవుతుంది. పార్కింగ్ చేసినాకనే దీన్ని ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్. ఇది మాత్రం మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మాత్రం ఈ కింద కాళ్ళు ఉన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్. ఈ కాలు, ఈ లెఫ్ట్ కాలు మాత్రం ఎప్పటికీ ఇట్లనే ఉండాలి. ఇది అయితే అస్సలకే పోదు ఫ్రెండ్స్. లెఫ్ట్ కాలు మాత్రం ఇట్లనే ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఎక్సిలేటర్, ఇది వచ్చేసి ఎక్సిలేటర్, ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేక్. దీన్ని ఒత్తి తీయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే మాత్రం లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి.